ముందుగా ముందుగా మనం గురువందనం చేసుకున్నాము. నా గురువైనటువంటి నా ఆత్మజ్ఞానాన్ని బ్రహ్మశ్రీ పితామహర్షి గారికి నా ఆత్మ జగద్గురు అయిన శ్రీకృష్ణ మరి జూమ్ సెషన్ లో ఆత్మీయ తెలియజేస్తూ ఈ సెషన్ లో ఉంటాము. ఓకే ఫ్రెండ్స్, మనము గత సెషన్స్ నుంచి మనం సీతాయనం స్టార్ట్ చేస్తున్నాము. ఇది 4వ సెషన్. మనము గత సెషన్ లో ఏం నేర్చుకున్నాము అంటే, జనక మహారాజు ఏ విధంగా అందరి మనసులలో ఆ స్థానం సంపాదించుకున్నారు అంటే, మనము ఆయన నుంచి మనం ఏం నేర్చుకోవాలి. అందరూ వాళ్ళ మనసుల్లో మన మన పట్ల ప్రేమ ఆప్యాయత చూపించాలంటే, మనం మనల్ని గౌరవించాలంటే ఎలా ఉండాలి, ఎలా ఉన్నారు అంటే, పైన ఆ మనిషిని చూసి కాకుండా ఆయన వాళ్ళ లోపలే, వాళ్ళ హృదయంలోకి వెళ్ళి వారు ఎలాంటి వారు, వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉంది, వాళ్ళ మనస్తత్వం ఎలా ఉంది, దాన్ని చూసేవాళ్ళు. వాళ్ళ అంతరంగాన్ని చూసి వాళ్ళకి విలువనిచ్చేవారు. అంటే వాళ్ళు చేసే పనిని బట్టి కాక, వాళ్ళు ఉండే పరిస్థితులను బట్టి కాకుండా, వాళ్ళ యొక్క అంతరంగాన్ని చూసి విలువిచ్చేవారు కదా. మనం కూడా ఎదుటి మనుషులకి అలాగే విలువిస్తే వాళ్ళ మనసుల్లో మనము ఎప్పటికీ నిలిచి ఉంటాము. మన పట్ల ప్రేమ, గౌరవం, అభిమానం ఉంటాయి అన్న విషయాన్ని మనం నేర్చుకున్నాం కదా. ఇప్పుడు అదే చెప్తుంది అనమాట మీనాక్షి. నేను పెరిగే కొద్దీ అంటే వాళ్ళ నాన్న చెప్పేవారు, మనము ఈ జనక మహారాజు ఆ పరివారంలో పరిచారకులుగా ఉన్నామంటే అది మన అదృష్టం. మనం ఎంతో దురదృష్టవంతులం. కానీ మనము ఈ రోజు ఎలా వీళ్ళకి సేవ చేస్తున్నామంటే, దానికి వాళ్ళ యొక్క కరుణ, జనక మహారాజు వాళ్ళ కుటుంబం యొక్క కరుణ కారణం అనేసి వాళ్ళ తల్లి ఆమెకి ఎప్పుడూ చెప్తుండేవాడు అనమాట. అదే విషయం చెప్తుంది. నేను పెరిగే కొద్దీ ఆ దురదృష్టాలు ఏమిటో అవి మాకు ఎందుకు ఏర్పడ్డాయో చెప్పు ఆయనని అని ఆయనను అడిగేదాన్ని. ఆమె ఎప్పుడు అడిగేదనమాట. ఎప్పుడు దురదృష్టం దురదృష్టం అంటూ ఉంటావు కదా నాన్న, అదే ఆ దురదృష్టం అంటే ఏంటి, ఎందుకు మనకు ఆ దురదృష్టం వచ్చింది అనేసి ఆమె పెరిగే కొద్దీ అడుగుతూ ఉండేది. అంతే కదా, మనకు కూడా అదే అలాగే కుతూహలం ఉంటుంది కదా. మమ్మీ ఏదైనా విషయం చెప్పింది అనుకోండి, మనం ఏం చేస్తాం, దానికి కారణం ఏంటి, కారణం ఏంటని చెప్పేదాకా అడుగుతూ ఉంటాం కదా. అలా తను కూడా ఆయన అడుగుతూ ఉండేది అనమాట. కానీ ఆయన ఎప్పుడూ బదులు చెప్పలేదు, సమాధానం చెప్పలేదు అనమాట ఆమెకి. ఆకాశంలోకి చూస్తూ తల పట్టుకునేవాడు. ఏం చేసేవాడు, మా క్వశ్చన్ అడిగినప్పుడల్లా ఆ ఆకాశంలోకి పైకి చూస్తూ తల పట్టుకునేవాడు అన్నమాట. ఒకసారి మాత్రం నీకు అది తెలుసుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పగా, నేను సంతృప్తి పొందకపోయినా ఆయనను రెట్టించలేని పెరిగితనంతో దానిని వదిలివేశాను. అయితే ఒక్కసారి మాత్రం ఆయన ఏమన్నాడు, నీకు తెలుసుకోవాల్సిన అవసరం లేదు, అదేంటిదో నువ్వు తెలుసుకోవాల్సిన అవసరం లేదని చెప్పేశారనమాట. చెప్పగానే ఆమె ఆ సమాధానానికి సంతృప్తి చెందదు. అంటే ఆ ఆమె మనసు అంగీకరించకపోయినా కానీ ఆమె రెట్టించి అడగలేదు. ఎందుకని, పిచ్చితనం. అడిగితే ఏమంటారో, తిడతారో అనేసి ఆమె వదిలేసింది అనమాట. అలా ఆయన నుంచి నేను దూరంగా వెళ్ళడం కానీ, ఆయన ఒప్పుకోకపోవడం కానీ నాకు ఇష్టం ఉండేది కాదు. అంటే రెట్టించి అడిగితే ఏమయ్యేది, ఆయనకు దూరంగా వెళ్ళాల్సి వస్తేది. అంటే ఆ ఆ రెట్టించి అడిగితే గొడవ అయ్యేది కదా. గొడవ అయితే మాటలు ఉండవు. మాటలు ఉండకపోతే ఆయనకు దూరంగా ఉండాల్సి వచ్చేది కదా. అలా దూరంగా వెళ్ళడం కానీ, ఆ ఆయన ఒప్పుకోకపోవడం కానీ, అడిగితే చెప్ చెప్తాను అని ఒప్పుకోకపోవడం కానీ ఆమెకి ఇష్టం ఉండేది కాదనమాట. రెండిట్లలో ఏది ఇష్టం ఉండేది. దాంతో నాకు ఏడుపు వచ్చేసేది. అలాంటి పరిస్థితుల్లో ఏమొస్తుంది సాధారణంగా, దుఃఖం వస్తుంది కదా. అలా ఆమె దుఃఖంతో ఉండేదన్నమాట. అలా దుఃఖపడేది. కానీ ఆయన మొండిగా అలాగే ఉండేవాడు. ఆయన ఏం చేసేవాడు, మొండిగా
తెలుసుకోవాల్సిన అవసరం లేదు. నేను చెప్పను అనేసి మొండిగా ఉండేవాడు. అన్ అస్సలు అన్నిటికంటే చెప్పవలసింది నేను దగ్గరలోని నది. నది వద్దకు కూడా ఎన్నడూ వెళ్ళలేదు. అసలు చెప్పాలంటే చిన్నప్పటి నుంచి కూడా ఆమె నది స్నానానికి వెళ్ళలేదనమాట. ఆ రోజుల్లో స్నానాలకు వెళ్ళేవాళ్ళు కదా! నదులకి. దగ్గరలో ఉన్న నదులకు వెళ్లి స్నానాలు చేసేవారు. అట్ అట్లాంటి నది వద్దకు కూడా ఆమె స్నానం కోసం ఎప్పుడు వెళ్ళలేదనమాట. ఆహ్, నాకు ఒక్కదానికే ఆ నియమం ఉండేది. అంటే ఆమెకొక్కదానికి నది దగ్గరికి వెళ్ళొద్దు నువ్వు. నువ్వు అక్కడికి వెళ్లి స్నానం చేయొద్దు అని కండిషన్ పెట్టేవాడన్నమాట వాళ్ళ నాన్న. నది స్నానం అనేది ఆమె పరిధిలోనే ఉండకపోయేదన్నమాట. ఏదో పోనీలే ఈ ఒక్క రోజుకి వెళ్ళు అనేసి ఎప్పుడూ కూడా ఆమెకి అవకాశం అనేది ఇవ్వలేదు. ఆమె పరిధిలో లేదన్నమాట అది. ఎంత వేడుకున్నా ఆయన కరిగేవాడు కాదు. ఖచ్చితంగా ఉండేవాడు. ఆమె ఎంతగా బ్రతిమాలినా కూడా ఆయన ఒప్పుకోకపోయేదన్నమాట. ఖచ్చితంగా ఉండేవాడు. నువ్వు వెళ్ళొద్దంటే వెళ్ళొద్దు. వెళ్ళకూడదు అనేసి చెప్పేసేవాడు ఖచ్చితంగా. 8, 9 సంవత్సరాలు వచ్చే వరకు పగలు నేను చేయవలసిన పనులను నేర్చుకొని, చేసిన తర్వాత మా తండ్రి రాజప్రాసాదపు పనులు సక్రమంగా జరగడాన్ని పర్యవేక్షిస్తూ ఉంటే, ఆయన వెనకే తిరిగేదాన్ని. సాయంత్రము తన పని నుంచి వచ్చే ముందు మా నాన్న జనక మహారాజు ఆశీస్సులు తీసుకునేవాడు. ఆమెకు 8, 9 సంవత్సరాలు వచ్చే వరకు కూడా ఆహ్, ఆమె చేయవలసిన పనులు నేర్చుకుందనమాట. అప్పటి వరకు తండ్రిని చూసి ఎలా చేయాలి పనులు అనేది నేర్చుకుందనమాట. తను రాజప్రాసాదంలో తన తండ్రి పనులు చేస్తూ ఉంటే, ఆయనను చూస్తూ ఉండేది, గమనిస్తూ ఉండేది. అంతే గదా! మనము ఏదన్నా పని చేయాలంటే ఏం చేస్తాము మనం? ఆ పని చేసే వాళ్ళని పరీక్షగా పరిశీలించి చూస్తూ ఉంటాం గదా! ఎలా చేస్తున్నారు వాళ్ళు? వాళ్ళు ఎలా చేస్తున్నారని అబ్జర్వేషన్ చేసి, మనము ఆ పనిని నేర్చుకుంటూ ఉంటాం కదా! ఫర్ ఎగ్జాంపుల్ పిల్లలు వంట చేయాలనుకో, తల్లి చేసేటప్పుడు చూస్తూ ఉంటారు. తల్లి ఎలా చేస్తుంది? దేని తర్వాత ఏదేస్తుంది? ఏ ఐటెమ్ ఎయ్యాలి? వంట మంచిగా రావాలంటే ఏ దినుసులు వాడాలి? అనేసి వాళ్ళు చూస్తారు. చూసి నేర్చుకుంటారు. అలా తను కూడా తన తండ్రి పనులు చేస్తూ ఉంటే రాజప్రాసాదంలో రాజుగారి పనులు చేస్తూ ఉంటే తను అబ్జర్వేషన్ చేసేదనమాట. అలా పరీక్షిస్తూ ఆయన వెనక్కే తిరిగేదనమాట. సాయంత్రం ఆయన ఇంటికొచ్చే ముందు జనక మహారాజు దగ్గర ఆశీస్సులు తీసుకునేవాడు. ఆయన ఆయన కాళ్ళకి దండం పెట్టి నన్ను ఆశీర్వదించండని ఆయన ఆశీస్సులు తీసుకునేవారనమాట. కొన్నిసార్లు నా తండ్రి ఆహ్, గొప్ ఆ గొప్ప యోగి పాదాల దగ్గర తన తల ఆనించడాన్ని తలుపు వెనక నిలబడి తొంగి చూసేదాన్ని. కొన్నిసార్లు ఏం చేసేది తన తండ్రి ఆ గొప్ప యోగి అంటే జనక మహారాజు ఎవరు? ఒక గొప్ప ఆహ్, ఋషి కదా! యోగి కదా! అటువంటి యోగి పాదాల వద్ద తన తలని ఆనించడాన్ని ఆమె తలుపు వెనకాల ఉండి తొంగి చూసేదన్నమాట. వాళ్ళిద్దరిని తేరిపార చూసినప్పుడు పొడవాటి ఆకారంతో, నల్లటి ఒత్తైన జుట్టు వెనుకకు లాగబడి, పెరిగిన గడ్డంతో జనక మహారాజు కనిపించేవారు. జనక మహారాజు గురించి వర్ణిస్తూ ఉంది. ఆయన ఎలా ఉండేవాడట జనక మహారాజు? పొడవాటి ఆకారం. పొడుగ్గా ఉండేవారనమాట. నల్లటి ఒత్తైన జుట్టు. వెనుకకు లాగబడి అంటే అప్పుడు జుట్టు పెంచుకునేవాళ్ళు. హ్మ్. అంటే మనము సీరియల్‌లో చూస్తా ఉంటాం గదా! మనము స్ రామాయణం సీరియల్ చూసినప్పుడు ఆ ఆకారం అంటే ఆయన వేషం ఎలా ఉండేది అంటే ఆహ్, ఆయన జుట్టు ఎనకకి ఆడవాళ్ళు పెట్టుకున్నట్టు రబ్బరు వెనకకి లాగబడి రబ్బర్ పెట్టుకొని ఉండేది గదా! అట్లా పెరిగిన గడ్డంతో ముందుకేమో పెరిగిన గడ్డం ఉండేదనమాట. అలా జనక మహారాజు కనిపించేవారు. ఆయన ఎక్కువ ఆహారం తీసుకోకపోవడం వల్ల శరీరం పల్చగా ఉండి, ముఖ కవళికలు చక్కగా చెక్కబడినట్లు కొనదేరిన ముక్కు, గడ్డంతో మూసివేయబడిన పెదాలు కలిగి ఉండేవారు. ఆయన ఎలా కనిపించేవారట? ఆయన ఎక్కువ ఆహారం తీసుకోకపోవడం వల్ల ఆయన ముఖ కవళికలు చక్కగా కొట్టొచ్చినట్టు కనిపించేదంట. ఆహ్, ఏ ఆహ్, ఆయన ముక్కు ఎలా ఉండేదట? కొనదేరి ఉండేది. అంటే పొడుగ్గా చక్కగా చెక్కినట్టుగా ఉండేదనమాట. గడ్డము, గడ్డం మధ్యలో పెదాలు మూసివేయబడి చక్కగా ముఖ కవళికలు చక్కగా కనిపించేది. అంటే మొఖానికి గడ్డం ఉండేది. మొఖానికి గడ్డం ఉన్నప్పుడు అతని హావభావాలు చక్కగా కనబడవు గదా! అయినా కానీ ఆయనకి గడ్డం ఉన్నా కానీ ఆయన ముఖ కవళికలు చాలా చక్కగా కనిపించేవి అనేసి ఆమె వర్ణిస్తోంది. ఆయన ముఖం ప్రశాంతంగా దయతో నిండి ఉండేది. ఆయన ముఖం ఎలా ఉండేదట? చాలా ప్రశాంతంగా. ఏ
చికాకులు లేకుండా చాలా ప్రసన్నంగా ఉండేవాళ్ళు. ఎప్పుడు దయతో ఉండేవారు అని చెప్తుంది. ఓకే. మా నాన్న దానికి పూర్తిగా భిన్నంగా కనపడేవాడు. వాళ్ళ నాన్న ఎలా కనిపించేవాడంట ఆమెకి, వాళ్ళ నాన్నని, ఆయనని చూసినప్పుడు ఆ జనక మహారాజుకి క్వైట్ అపోజిట్‌గా కనిపించేవాడు. ఆయన పూర్తి భిన్నంగా ఉ ఉండేవాడంట. ఆయన కూడా పొడవుగానే ఉన్నప్పటికీ భుజాలు వంగి ఉండేవి. ఆయన జనక మహారాజు కంటే ఇంకా తక్కువ తినటం వల్ల మరీ బక్కగా ఉండేవాడు. ఆయన చాలా బక్కగా అంటే జనక మహారాజు లాగానే ఎత్తు ఉన్నప్పటికీ, పొడవుగా ఉన్నప్పటికీ భుజాలు వంగిపోయి ఆయన కంటే తక్కువ తినడం వల్ల చాలా బలహీనంగా, బక్కగా ఉండేవాడు. ఆయన మొఖంలో మహారాజు దగ్గర ఉన్నప్పుడు తప్ప ఒక్క మొండి చూపు ఉండేది. అంటే మహారాజు దగ్గర ఉన్నప్పుడు ఆయన ప్రశాంతంగా ఉండేవాడు. ఆహ్, నిర్మ నిర్మలంగా ఉండేవాడు. కానీ ఆ మహారాజు దగ్గర లేకుండా ఉంటే ఆయన ఒక్క మొండి చూపే ఉండేదనమాట. ఏం జరిగినా ఒక్క చూపు అంతే. నువ్వు ఇలా ఉండాలి అంతే అనేసి అన్నట్టుగా ఆమె పట్ల కఠినంగా ఉండేవాడు. ఒక మొండి చూపనేది ఉండేదనమాట. రాత్రి పూట మా నాన్నతో నేను వెళ్ళే సందర్భం వచ్చినప్పుడు, "దుష్యంత విశ్రాంతి తీసుకో. నీకు ప్రశాంతమైన నిద్ర వచ్చు కాక" అని మహారాజు అనేవారు. అయితే ఆమె రాత్రిపూట వాళ్ళ నాన్నతో కలిసి వెళ్ళేటప్పుడు ఆహ్, మహారాజు దగ్గర ఆశీస్సులు తీసుకునేవాడు కదా! అయితే రాజు ఏమని దీవించేవాడు? "దుష్యంత విశ్రాంతి తీసుకో. నీకు ప్రశాంతమైన నిద్ర వచ్చు గాక" అంటే ఆయన కలతతో అంటే మనసు కలతతో ఉన్నప్పుడు నిద్ర పట్టదు కదా! అందుకే ఆయన అనేవాడనమాట. "నువ్వు విశ్రాంతి తీసుకో. నీకు హ్యాపీగా నిద్ర పడుతుంది. నువ్వు ఏం టెన్షన్స్ పెట్టుకోకు. హ్యాపీగా ఉండు" అని ఆశీర్వదించేవాడనమాట. ఎంతైనా రాత్రి ఎంతైనా మహారాజు నిద్రపోతూ ఉన్నా తనను అనుమతిస్తారని తెలుసు కనుక నా తండ్రి ప్రతిరోజు ఈ పనిని విధిగా చేసేవాడు. ఏం చేసేవాడు తండ్రి? ప్రతిరోజు ఇంటికి వెళ్ళే ముందు మహారాజుని కలిసి ఆశీస్సులు తీసుకునేవాడు. రాజు నిద్రపోతూ ఉన్నా కానీ, తనను అనుమతిస్తారని తెలుసు కాబట్టి, తండ్రి రోజు ఆ పని చేసేవాడనమాట. విధిగా చేసేవాడు. అంటే విధి అంటే కర్తవ్యం. ఆయన చేసే ఆహ్, ఇది నా కర్తవ్యము. నేను తప్పకుండా ఆశీస్సులు తీసుకొనే వెళ్ళాలి అని నియమం పెట్టుకున్నాడు. కాబట్టి అది తప్పకుండా ఆచరించేవాడు. ఈ ఆశీర్వచనం లేకుండా నా తండ్రి పోగలిగేవాడు కాదు. అంటే ఆశీర్వాదం లేని రోజు ఆయన ప్రశాంతంగా నిద్రపోయేవాడు కాదు. ఎందుకంటే అనేక ఆలోచనలు. మా జీవితం ఇలా అయిపోయింది. మా మేమింత కష్టాలు పడడానికి కారణం ఆ దురదృష్టమే అని ఎప్పుడు కుమిలిపోతూ ఉండేవాడు. ప్రశాంతత అనేది ఉండేది కాదు మనసుకి. కాబట్టి నిద్ర పట్టేది కాదనమాట. ఆయన ఆశీర్వాదం తీసుకునే రోజు హ్యాపీగా నిద్రపోయేవాడు. అలా నేను ఒకసారి "రోజు ఎందుకిలా చేస్తారు?" అని అడిగితే మా నాన్న, "నేను నిద్రలో చ చనిపోతే కూడా జనక మహారాజు ఆశీస్సులు పొందాను అన్న తృప్తి ఉండాలి" అనేవాడు. అయితే ఆమె ఒకరోజు అడిగిందనమాట. "ఎందుకు నాన్న నువ్వు ఇలా రోజు చేస్తావు? ఎందుకు ఆశీస్సులు తీసుకుంటావు?" అనేసి కుతూహలం ఆపుకోలేక అడిగిందనమాట. అడిగితే ఏమన్నారు? "నేను ఒకవేళ నిద్రలో చనిపోతే కూడా" జనక మహారాజుల ఆశీస్సులు తీసుకున్నాను అనే తృప్తి ఉండాలి కదా నాకు, నా మనసుకి అనేసి అని సమాధానం చెప్పాడనమాట. అంటే ఎప్పుడు చనిపోతామో మనకు తెలీదు కదా! అంటే చావు, పుట్టుకలు మన చేతిలో లేవు. మన చేతిలో ఉన్నదేంటి? జీవితం. అంటే చావడానికి పుట్టు చావు మ పుట్టుకకి, మరణానికి మధ్యలో ఉన్న సమయం ఉందే, ఆ సమయం మాత్రమే మన చేతిలో ఉంటుంది. ఆ సమయాన్ని మనం ఇష్టం వచ్చినట్లుగా యూజ్ చేసుకోవచ్చని ఇక్కడ చక్కగా చెప్తున్నారు. అంటే పుట్టడం మన చేతిలో లేదు. చావడం మన చేతిలో లేదు. కానీ ఏ సమయం ఉంది? పుట్టుకకి, చావుకి మధ్య ఒక సమయం ఉందే జీవితము. ఆ జీవితం మాత్రమే, ప్రస్తుతం మాత్రమే మన చేతిలో ఉంది. అంటే గతం మన చేతిలో లేదు. భవిష్యత్తు మన చేతిలో లేదు. ప్రస్తుతం మాత్రమే ఉంది. ఆ ప్రస్తుతాన్ని మనం ఎలా ఉపయోగించుకుంటే అలా ఉపయోగపడుతుంది. ఒకవేళ నేను చనిపోతే, నిద్రలో చనిపోతే కూడా నేను
ఆహ్, ఆ మహారాజు యొక్క ఆశీస్సులు తీసుకున్నాను అనే తృప్తి నాకు ఉండాలి అని సమాధానం ఇచ్చాడనమాట. ఆ సమాధానం నాకు సంతోషాన్నివ్వలేదు. మా నాన్న రాత్రే చనిపోతే నేనేమవుతానో అని ఆలోచించింది. ఆమె ఆ సమాధానం విని సంతోషించిందా అంటే లేదు. ఎందుకు? తను చచ్చిపోతే నా పరిస్థితేంటి? తనకున్నది ఒక తండ్రి మాత్రమే కదా! తల్లి లేదు. పుట్టుకతోటే అసలు తల్లి ఆహ్, ఎలా ఉంటుందో కూడా తెలీదు. తండ్రినే చూసింది. తనకు ఊహ తెలిసినప్పటి నుంచి. మరి తను లేకపోతే నేనెలా ఉంటాను? నేనేమైపోతాను? అనేసి ఆలోచించింది. కొన్నిసార్లు జనక మహారాజు వారాల తరబడి రాజప్రాసాదాన్ని వదిలి ఆశ్రమాలని సందర్శించడానికో, ఏకాంత ధ్యాన సాధనల కోసమో వెళ్ళేవారు. ఏం చేసేవారు జనక మహారాజు కొన్ని కొన్ని సార్లు వారాల తరబడి, కొన్ని రోజుల తరబడి ఆశ్రమాలని దర్శించడానికి చుట్టుపక్కల ఉన్న ఋషుల ఆశ్రమాలను దర్శించడానికి ఏకాంత ధ్యాన సాధన కోసం అంటే ఏకాంతంగా ఎవ్వరూ లేని ప్రదేశంలో చక్కగా ఒక అరణ్యానికి వెళ్లి ఒక ప్రదేశంలో చక్కగా కూర్చొని ధ్యానం చేసుకునేవారనమాట. అట్లా ధ్యానం కోసం వెళ్ళేవారు. అటువంటి సందర్భాల్లో మా నాన్న ఎంతో ఆతృతతో కొన్నిసార్లు రాత్రంతా కూర్చొని ఆయన రావటం మీదే తన జీవించడం ఆధారపడి ఉన్నట్లు ఎదురు చూస్తూ ఉండేవాడు. అలాంటి సమయాల్లో వాళ్ళ తండ్రి ఏం చేసేవాడట, ఎంతో ఆతృతతో ఎప్పుడొస్తారు? ఇంకొస్తారేమో అన్నట్టుగా ఆహ్, ద్వారం వైపు చూస్తూ రాత్రంతా మెలుకువతోటి ఉండేవారు. ఆయన రాక మీదనే ధ్యాసంతా. ఆయన ఫోకస్ అంతా దేని మీద ఉండేది? ఆయన రాక కోసమే ఉండేదనమాట. ఆయన ఎప్పుడొస్తారు? ఆయనని దర్శించుకోవాలి అని దాని మీదనే దా ఆయన వస్తేనే తను జీవించి ఉన్నట్లు అంటే తన జీవితం ఆధారపడింది. ఆయన మీదనే తన జీవితం ఆధారపడినట్లుగా ఆయన జీవించేవాడు. ఎదురు చూస్తుండేవాడు అని చెప్తుంది. నెక్స్ట్ మా నాన్న నా పట్ల శ్రద్ధ తీసుకోకపోవటాన్ని నేను అపార్థం చేసుకున్నాను. దానితో నాలో ప్రేమ రాహిత్య బీజాలు మొలకెత్తాయి. అయితే ఆయన ఆమె పట్ల శ్రద్ధ తీసుకోలేదనమాట. ఎప్పుడూ జనక మహారాజుకి సేవ చేయడంలోనే నిరంతరం ఆహ్, దాని మీదనే ధ్యాస పెట్టేవాడు కదా! అంటే తనకొక కూతురుంది. తన మంచి చెడ్డలు చూసుకోవాలి. తన తనతో టైమ్ స్పెండ్ చేయాలి. తనతో మాట్లాడాలని ఎప్పుడూ తన గురించి శ్రద్ధ తీసుకోలేదనమాట. అందుకోసమే ఆమె అపార్థం చేసుకుంది. ఏం చేసుకుంది? నా తండ్రికి నా పట్ల ప్రేమ లేదు అని అపార్థం చేసుకుందనమాట. దానివల్ల ఆమెలో ప్రేమ రహస్య బీజాలు మొలకెత్తాయి. అంతే గదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఎవరైనా మన కుటుంబ సభ్యులే ఉన్నారు. మన కుటుంబ సభ్యుల పట్ల మనము శ్రద్ధ చూపించకపోతే వాళ్ళకేమవుతుంది? "నువ్వు నన్ను ప్రేమించడం లేదు" అనేసని అంటారు కదా! అంటే మనము వాళ్ళతో టైమ్ స్పెండ్ చేయకపోతే వాళ్ళ వాళ్ళ గురించి వాళ్ళ మాటలు వినకపోతే వాళ్ళ సంతోషమైన, దుఃఖమైన ఎవరితో పంచుకుంటారు? మనతో పంచుకుంటారు గదా! వాళ్ళ వాళ్ళకి టైం ఇవ్వకుండా, వాళ్ళ మంచి చెడులు గురించి ఆలోచించకుండా ఉంటే ఏ ఏమనుకుంటాం మనము? వాళ్ళేమనుకుంటారు మన గురించి? ఓహ్! నేనంటే ప్రేమ లేదు ఈమెకి. నన్ను ప్రేమగా చూసుకోవడం లేదు అనేసి మనలో కూడా ప్రేమ రాహిత్య అంటే వాళ్ళ పట్ల ప్రేమ అనేది నశిస్తుంది. వాళ్ళ పట్ల ప్రేమ బీజాలు అనేవి మొలకెత్తవు అనేసి చెప్తున్నాడు. నేను పెరిగే కొద్దీ ఆయన సమక్షంలో ఉండే పెరిగితనం ఆగ్రహంగా మారింది. అంటే ఆమె పెరిగే కొద్దీ ఏం చూసింది? ఆయనలో పిరికితనం. అంటే ఇది ఇలాగే చేయాలి. మనము దురదృష్టవంతులం. ఇలాగే చేయాలి అని ఊకే చెప్తూ ఉండేవాడు గదా! ఆమె పిరికితనంగా భావించింది దాన్ని. పిరికితనము ఆహ్, వ వల్ల అంటే ఆమె చూసి ఆయన వ్యవహరించే ఆ వ్యవహారంని చూసి ఆహ్, ఆ పిరికితనాన్ని ఆగ్రహంగా మారిపోయింది. ఆమెలో ఎలా మారిపోయింది? ఆహ్, ద వాళ్ళ నాన్న యొక్క పిరికితనము ఆగ్రహంగా ఆమెకి వాళ్ళ నాన్న పట్ల కోపంగా వ్యవహరించడానికి దారితీసిందనమాట. బహుశా ఆయనలో మాతృత్వ లక్షణాలు లేకపోవడం వల్ల ఆ విధంగా జరిగి ఉండవచ్చు. లేదా ఆయన పనిలో అంతగా లీనమై ఉండడం వలన కావచ్చు. ఏది ఏమైనా ఒకానొక్క బిడ్డ ఎదుగుదలలో వచ్చే ఉద్వేగపు హెచ్చుతగ్గుల గురించి ఆయన ఏమీ పట్టించుకున్నట్లు ఉండేవాడు కాదు. ఆయన ఎలా ఉండేవాడు? అంటే ఆయ
ఆయన అంత కోపంగా ఉండడానికి కారణం ఏంటి? ఆయనలో మాతృత్వ లక్షణాలు లేకపోవచ్చు. అంటే మాతృత్వ లక్షణాలంటే ఒక తల్లిదండ్రులకి ప్రేమ ఉంటుంది కదా! కాకి పిల్ల కాకికి ముద్దు అంటారు. ఆహ్, కాకి ఏం చేస్తుంది? తన పిల్లలు గూట్లో ఉన్నప్పుడు అంటే అప్పుడే పుట్టిన బిడ్డలకి ఆహ్, వెళ్ళి చుట్టుపక్కల ఆహారం దొరికితే నోట్లో వేసుకొనొచ్చి బిడ్డలకిస్తుంది కదా! అంటే ఒక పక్షి కూడా తన బిడ్డల పట్ల ఏమి చూపిస్తుంది? మాతృత్వం చూపిస్తుంది. అంటే తన రెక్కల మీద తను ఎగరడం వచ్చేదాకా కూడా తన యోగక్షేమాలు ఎవరు చూసుకుంటారు? తల్లిగా తను చూసుకుంటుంది గదా! అలా తన తండ్రి తన పట్ల వివరించకుండా ఉండడానికి ఆయనకి మాతృత్వం అనేది లేదేమో! అంటే ప్రేమ అనేది లేదేమో! లేకపోతే ఆయన చేసే పనిలో అంతగా లీనమై ఉండడం వల్ల ఆయన చూపించలేకపోతున్నారేమో! ఏది ఏమైనా కానీ ఆయన నా పట్ల ఆహ్, అంటే ఒక బిడ్డ ఎదుగుదలలో ఉద్వేగాలుంటాయి కదా! అంటే ప్రేమ, కోపము, బాధ ఇటువంటి ఉద్వేగాలని పట్టించుకోకుండా ఉండడం అనేది జరుగు దేనివల్ల జరుగుతుందంటే ఆయనకి మాతృత్వం లేదేమో! ఆయనకి ప్రేమ అనేది లేకుండా ఉండొచ్చు అనేసి అనుకుంటుందనమాట. నా భావాలు పంచుకునే వారెవరూ లేక వాటిని నాలోనే దాచుకునేదాన్ని. ఆమెలో భావాలు ఎవరితో పంచుకునేది? తల్లి లేదు, సహోదరుడు లేరు. ఆహ్, మరి ఎవరితో పంచుకుంటుంది? తండ్రి పంచుకోవట్లేదు. అందువల్ల ఆమె ఉద్వేగాలన్నీ ఆమెలోనే దాచుకుందనమాట. అలాగే ఉంటుంది గదా! ఆహ్, మనకు ఏదైనా సంతోషం కలిగింది, లేకపోతే బాధ కలిగింది. భర్త ప్రేమగా చూసుకుంటే తనకి చెప్పుకుంటాం కదా! అదే భర్త హింసిస్తూ ఉంటే, అర్థం చేసుకోకుండా మాట్లాడుతూ ఉంటే, మనం ఆయనతోటి చెప్పుకుంటామా? చెప్పుకోలేం. అట్లా మన బాధ ఎలా ఉంటుంది? మనలోనే అంచుకుంటాం. ఆ బాధ ఎలా బయటకొస్తుందంటే, మన పిల్లల మీద కోపంగా బయటకొస్తుంది. పిల్లలు ఏదైనా చిన్న తప్పు చేయగానే వాళ్ళ మీద విరుచుకుపడతాం. వాళ్ళని కొడతాము, తిడతాము. అట్లా ఆ ఉద్వేగాలనేవి తనలోనే దాచుకోవడం వల్ల అది బయటికి ఎలా వస్తుంది? కోపంగా వస్తుంది కదా! అలా ఆహ్, ఆమెకి తండ్రంటే అంత కోపం ఏర్పడిందన్నమాట. తన భావాలని తనలోనే దాచుకోవడం వల్ల ఆహ్, ఆయన పట్ల ప్రేమ అనేది నశించిపోయి ఆగ్రహం అనేది ఏర్పడింది ఆయన మీద అనేసి ఇక్కడ తను వివరిస్తుంది. ఓకే. నెక్స్ట్ నా పన్నె అంటే మనం ఏం నేర్చుకోవాలిక్కడ? అంటే మనం ఎలా ఉండాలి? మన పిల్లల పట్ల మనం ఏ విధంగా ఉండాలి? మన సహధర్మచారుడితో ఆహ్, మగవాళ్ళైతే భార్యతో ఎలా ఉండాలి? ఆడవాళ్ళైతే భర్తతో ఎలా ఉండాలి? పిల్లల పట్ల మనం ఎలా ఉండాలి అనేది మనం ఇక్కడ నేర్చుకోవాలి. పిల్లలతో కొంచెం సేపు టైమ్ స్పెండ్ చేయాలి. వాళ్ళ ఇష్టాలు తెలుసుకోవాలి. వాళ్ళు ఎప్పుడు ఏ సమయంలో ఎలా ఫీల్ అవుతున్నారు? వాళ్ళ ఉద్వేగాలేంటి? వాళ్ళ భావాలేంటి? అనేవి మనం పంచుకోవాలి. పంచుకోనప్పుడు వాళ్ళల్లో మన పట్ల ద్వేషము, ఆ పగ, ఆహ్, బాధ అవన్నీ ఏ విధంగా బయటకొస్తాయంటే క్రోధంగా బయటికొస్తాయి. కోపంగా బయటికొస్తాయి అనేది మనం ఇక్కడ నేర్చుకోవాలి మనం. ఓకే. నెక్స్ట్. నా 12 ఏళ్లప్పుడు నాకు మా నాన్నకు మధ్య విభేదము బయటపడింది. పరిచారకులలో ఒకరు అతిథి మా నాన్న నుంచి ఏదో తీసుకోవడానికి వచ్చింది. అతిథి అనే మధ్య వయస్కురాలు నా పట్ల కరుణతో ఉండేది. ఆమె పట్ల నాకు కొంత ఇష్టం ఉండేది. మిగిలిన పరిచారకుల కంటే ఎక్కువగా ఆమె నన్ను దాదాపు తల్లిగా చూసేది. నా మొఖంలో ఒంటరితనాన్ని గ్రహిస్తే హృదయానికి అత్తుకుని ఉల్లాసకరంగా మాట్లాడేది. ఈవేళ ఆమె ఇక్కడికి వచ్చి మా గదిని చూసినప్పుడు ఆయనతో యథాలాపంగా ఏదో ఒక రోజు మీనాక్షి ఒక మంచి భార్య అవుతుంది అంది. ఆమె 12 ఏళ్ళప్పుడు ఏమైందంటే, నాకు మా నాన్నకు మధ్య విభేదం ఏర్పడింది. ఎప్పుడు ఏర్పడింది? 12 ఏళ్ల వయసులోనే వాళ్ళ నాన్నకి, ఆమెకి మధ్య ఒక అడ్డుగోడ అనేది అంటే ఆయనతో ఆమె ఏకీభవించని స్థితి అనేది ఏర్పడింది. ఆమె ఆహ్, ఆయనని ఒప్పుకోలేకపోయింది. ఇప్పుడు జనక మహారాజు ఉన్నాడు.
ఆయన ఆయన పట్ ఆయన అందరిని తన కన్నబిడ్డల్లాగా చూసుకునేవారు. అందరికి విలువనిచ్చేవారు. ఆయన ఆయన పట్ల అందరికీ ఎలా ఉంది ఆహ్, అందరి ఆయన పట్ల వాత్సల్యం ఒక తండ్రిలాగా ఆయనని భావించేవాళ్ళు కదా! మరి ఇక్కడెలా ఉంది? ఈ అమ్మాయి తన తండ్రికి మధ్య సంబంధం అనేది ఎలా ఉంది అంటే ఆహ్, దానికి భిన్నంగా వ్యతిరేక దిశలో ఉంది. వాళ్ళ మధ్య విభేదము అంటే మనస్పర్ధలు. ఆయన ఏదంటే ఈమె అది అంగీకరించేది కాదు. ఈమె చెప్పేది ఆయన అంగీకరించేవాడు కాదు. అలా విభేదం అనేది ఉంది. ఆ టైంలో పరిచారకుల్లో ఒకరు అతిథి. అతిథి అనే పరిచారిక వాళ్ళ ఇంటికి వస్తూ ఉండేది. వాళ్ళ నాన్న దగ్గర నుంచి ఏదో తీసుకోవడానికి. అప్పుడు ఆమె ఆహ్, ఈమె పట్ల కరుణతో ఉండేదనమాట. తల్లి లేని పిల్ల కదా! అనేసి చాలా మృదువుగా మాట్లాడుతూ, ఆప్యాయంగా మాట్లాడేదనమాట. అలా అతిథి అనే మధ్య వయస్కురాలు ఆమె పట్ల కరుణతో, జాలితో చక్కగా మాట్లాడేది. ఉల్లాసంగా తన అంటే మిగతా పరిచారకుల కంటే ఆమె తనని ఒక తల్లిలాగా ఆహ్, చక్కగా చూసుకునేది అనేసి చెప్తుంది. ఆమె నా మొఖంలో ఒంటరితనం చూసి హృదయానికి హత్తుకొని అంటే ఇప్పుడు ఎవరూ లేరు. నేను ఒంటరిదాన్ని అని అనిపించినప్పుడు ఆహ్, మొఖము ఎలా ఉంటుంది? అంటే అది మన మొఖంలో ప్రతిస్పందిస్తుంది. అంటే ప్రతిఫలిస్తుంది. మన మనసులో ఉన్న బాధ మొఖంలో కనబడుతుందనమాట. మనం ఒంటరి వాళ్ళము, మనకెవరు లేరు అనే బాధ ఉన్నది. ఆహ్, అసహనము, ఆ బాధ అనేది మన మొఖంలో చక్కగా అద్దంలాగా అంటే మనసుకి అద్దం లాంటిదనమాట మొఖం. ఆ మొఖంలో కనిపిస్తుంది కదా! ఆ మొఖం చూసినప్పుడు ఆమె అయ్యో! నువ్వలా భావించొద్దు. నేనున్నాను అనేసి తనని గుండెలకు హత్తుకొని చక్కగా ఓదార్చేది, ఉల్లాసంగా మాట్లాడేది అనేసి చెప్తుంది. ఒకవేళ ఆమె ఇక్కడికి వచ్చి మా గదిని చూసినప్పుడు ఆయనతో యథాలాపంగా అంటే వాళ్ళ ఇంటికొచ్చి వాళ్ళ ఇంట్లో ఆమెను చూసినప్పుడు, వాళ్ళ గదిని చూసినప్పుడు ఆమె అనేదనమాట. ఏదో ఒక రోజు మీనాక్షి మంచి భార్య అవుతుంది. అంటే ఇంటిని చక్కగా శుభ్రంగా అలంకరించి పెట్టింది. మంచి భార్య అవుతుంది అనేసి అంటూ ఉండేదనమాట. దానికి ఆయన వెంటనే చురుగ్గా మీనాక్షి ఎప్పటికి పెళ్లి చేసుకోదు అని అనేవాడనమాట. అంటే ఆమె ఎంతో చక్కగా ఓదారుస్తూ, "నువ్వు బాధపడకు. నువ్వు ఒంటరిదానివి కాదు. నీకు గూడా పెళ్లవుతుంది. ఒక తోడనేది వస్తుందనేసి" ఆమె ఓదార్చేదనమాట. ఆ ఇంటిని చూసి మీనాక్షి చక్కటి భార్య అవుతుంది అనేసి అనంగానే దానికి సమాధానంగా వాళ్ళ తండ్రి వెంటనే ఏమనేవాడు కోపంతో, "మీనాక్షికి ఎప్పటికి పెళ్లి కాదు. పెళ్లి చేసుకోదు" అనేవాడు. ఆయన స్వరంలోని తీవ్రతకు ఆమె బిత్తరపోయినా, ఆయనను ప్రశ్నించడం ఇష్టం లేక మౌనంగా వెళ్ళిపోయింది. ఆయన కంఠంలో ఆ తీవ్రత, ఆమె ఎప్పటికి పెళ్లి చేసుకోదు అని ఖచ్చితంగా చెప్పిన ఆ తీవ్రత ఉంది. ఆ తీవ్రతని ఆమె బిత్తరపోయేదనమాట. ఏంటి ఇంత ఖచ్చితంగా చెప్తున్నాడు, నాకు పెళ్లి కాదనేసి, నాకెందుకు పెళ్లి కాదు అనేసి అయోమయ స్థితిలో ఉన్నా కానీ, బిత్తరపోయినా కానీ ప్రశ్నించడం ఇష్టం లేక. అంటే మళ్ళీ దానికి ప్రశ్నిస్తే సమాధానం చెప్పడు గదా! అదంతే. నువ్వు తెలుసుకోవాల్సిన అవసరం లేదు అని ఖచ్చితంగా కరాకండిగా చెప్తాడు కదా తండ్రి. ఆ సమాధానం ప్రశ్నించినా సమాధానం రాదని ఆమె మౌనంగా వెళ్ళిపోయేదనమాట. నాన్న మీరెందుకలా అన్నారు? అని అడిగాను నేను. ఒకసారి మాత్రం తను తండ్రిని అడిగిందనమాట. నాన్న నువ్వెందుకిలా అన్నావు? నేనెప్పటికి పెళ్లి చేసుకోనని ఎందుకన్నావు అనేసి అడిగిందండి. అది నిజం కనుక అని స్థిరంగాను, నిశ్చయంగాను బదిలిచ్చాడాయన. అదే నిజం అనేసి ఆయన స్థిరంగా చెప్పాడు. ఖచ్చితంగా నీకు పెళ్లి జరగదు అనేసి ఆహ్, అంటే చెప్పేటప్పుడు ఆ కంఠంలో వణుకు గాని, పెణుకు గాని అలాంటివి ఏమీ లేకుండా స్థిరంగా చెప్పాడు. నిశ్చయంగా. అంటే ఇది ఇది నిశ్చయించుకున్నాను నేను. నీకు జరగదు అనేసి ఖచ్చితంగా చెప్పేవాడనమాట. నన్ను ఎవరు పెళ్లి చేసుకోలేనంత వికారంగా ఉన్నానా? అని బాధగా అడిగాను నేను. అప్పుడు ఏమని అడిగింది ఆమె?
నేను ఎవరు పెళ్లి చేసుకోలేనంత వికారంగా ఉన్నానా? అంత అసహ్యంగా ఉన్నానా? నేను అందంగా లేనా? అనేసి బాధగా అడిగిందనమాట. నేను వికారంగా ఉన్నానని ఎప్పుడూ అనుకోను. ఆమె తను అద్దంలో చూసుకుంటది కదా రోజు. నేను వికారంగా ఉన్నానని ఆమె ఎప్పుడు అనుకోలేదు. మరి ఎందుకని అలా అంటున్నాడు తండ్రి? నేనంత వికారంగా ఉన్నానా? ఎవరికి ఇష్టపడరా నన్ను చూస్తే? పెళ్లి చేసుకోవాలని ఇష్టం కలగదా? అనేసి ఆమె బాధగా అడిగిందనమాట. అలాగని అందంగా ఉన్నానని అనుకోను. అంటే ఎప్పుడు వికారంగా ఉన్నానని ఆమె అనుకోలేదు. అట్లా అని చాలా అందంగా ఉందని కూడా అనుకోదు. అంటే నార్మల్‌గా మామూలుగా ఉంది. ఓకే. కన్ను, ముక్కు, చెవులు అంతా బానే ఉంది. అంటే అంత అందగత్తె కాకపోయినా అంత వికారంగా కూడా ఏమీ లేదు. నేను చక్కగానే ఉన్నాను అనేసి చెప్తుందండి. వాస్తవానికి నా బాహ్య రూపం గురించి నేనెప్పుడూ ఎక్కువగా ఆలోచించలేదు. అయితే వయసు వచ్చి స్త్రీతత్వం సంతరించుకునే కొద్దీ మొట్టమొదటిసారిగా నా రూపం పట్ల నేను శ్రద్ధ పెట్టి నేను ఆకర్షణీయంగా లేనా అనుకున్నాను. అయితే ఆమె ఎప్పుడు కూడా వాస్తవానికి, నిజానికి ఎప్పుడూ ఆమె సౌందర్యం పట్ల ఆమె ఎప్పుడు శ్రద్ధ చూపలేదనమాట. అంటే నేను అందంగా అలంకరించుకోవాలి, అందంగా రెడీ కావాలి. నేను ఇలా రెడీ కావాలి, అలా రెడీ కావాలని ఆమె ఎప్పుడు బాహ్య రూపం గురించి ఆలోచించలేదు. కాకపోతే పెరిగే కొద్దీ స్త్రీతత్వము ఆహ్, ఆహ్, సంతరించుకునే కొద్దీ మొట్టమొదటిసారిగా ఆమె తన రూపం పట్ల శ్రద్ధ తీసుకుంది. ఆకర్షణీయంగా లేదా శ్రద్ధ పెట్టి నేను ఆకర్షణీయంగా లేనా అని ఒకసారి చూసుకుందనమాట. అంటే స్త్రీతత్వము అభివృ అంటే పెరుగుతున్న కొద్దీ స్త్రీతత్వం అనేది పెరుగుతుంది గదా! అంటే ఆహ్, ఆ పరిణితి అనేది కనబడుతూ ఉంటది. బాలికగా ఉన్నప్పుడు అన్నీ అంత స్పష్టంగా కనిపించవు కదా! ఆహ్, హ్మ్. ఫిజికల్ బాడీ. ఆహ్, బాడీ అనేది రూపం స్త్రీ ఎదుగుతూ ఉన్న కొద్దీ అవయవాలు ఆహ్, పని ప వికాసం చెందే కొద్దీ ఆ స్త్రీతత్వం అనేది ఆమెలో చోటు చేసుకొని ఆమె తనను తాను చూసుకొని నేను అందంగా లేనా? ఆకర్షణీయంగా లేనా? అనేసి ఆహ్, అనుకుని అనుకుందనమాట. అప్పుడు నేను పొడవు, పొట్టి కాకుండా మధ్యస్థంగా, సన్నగా, కొంచెం నల్లగా ఉంటాను. కానీ మరీ అందవికారంగా కాదు. నా వెంట్రుకలు పల్చగా ఉండి, జడ సన్నగా ఉంటుంది. అయితే దాన్ని ఎందుకు పట్టించుకోవాలి? నాకున్న ఓకే. నా అనాకర్షణీయమైన విషయం నా కుడి బుగ్గ కింది వైపున ఉన్న పుట్టుమచ్చ. అంటే అనాకర్షణీయంగా ఉన్న విషయం ఆమెలో అనాకర్షణీయంగా ఉన్న విషయం ఏంటంటే, ఆమె కుడి బుగ్గ మీద బుగ్గ కింద వైపున ఒక పుట్టుమచ్చ, పెద్ద పుట్టుమచ్చ ఉంటుందనమాట. దానివల్ల ఆకర్షణీయంగా కనిపించదు, కనిపించను అనేసి అంటుంది. అంటే తను బక్కగా ఉన్నా, పల్చగా ఉన్నా, వెంట్రుకలు పల్చగా ఉన్నా ఆమెకు ఓకే. నేనెలా ఉన్నానో నేను ఆహ్, నాకు ఓకే. ఓకే. నేను బాగానే ఉన్నాను అనేసి తననుకుంటుంది. కానీ తనలో అనాకర్షణీయంగా అంటే ఆకర్షించబడకుండా అంటే వేరే వాళ్ళు బావుంది అని అనుకోకుండా ఉండడానికి కారణం ఏంటంటే, ఆమె బుగ్గ మీద పుట్టుమచ్చ ఉండడం అనేసి ఆమె అనుకుంటుంది. అయినా దాన్ని కూడా పట్టించుకోవాల్సిన విషయంగా నేను భావించలేదు. మన శ్రద్ధను సౌందర్యము, శీలం పెంపొందించుకోవడం వల్ల కేంద్రీకరించాలి. మన శ్రద్ధను ఎక్కడ పెట్టాలి? ఆమె అది కూడా పట్టించుకోవట్లేదు. సరే పోనీ పుట్టుమచ్చ ఉంటే ఉన్నది. నేను దాన్ని పట్టించుకోవాల్సిన విషయం అసలు బా ఆ విషయము పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మన శ్రద్ధను ఎక్కడ పెట్టాలి? సౌందర్యం మీద పెట్టాలి. శీలం పెంపొందించుకోవడం కోసం పెట్టాలి. శీలం అంటే ఇక్కడ సత్ప్రవర్తన. మన సత్ప్రవర్తన మీదనే పెట్టాలి మన శ్రద్ధ అంతా. మనం సౌందర్యం కోసమే మనం ఆలోచించాలి. బాహ్య సౌందర్యం గురించి కాదు అనేసి అంటుంది. అంటే మనము మనం ఇలా జీవించాలి, ఇలా ఉండాలి అని మనము కొన్ని నియమాలు పెట్టుకోవాలి. ఆ నియమాలు పెట్టుకోవడం వల్ల మన ప్రవర్తన, మన శీలము అనేది ఆహ్, అందరూ
ఆహ్, ఆహ్, అందరిని ఆకర్షించే విధంగా ఉంటుంది. ఇప్పుడు రాముడున్నాడు. ఆహ్, రామ్ రా రాముడు ఎటువంటి నియమ పెట్టుకున్నాడు? తండ్రి మాటని జవదాటడు. ఆ! సోదరుల పట్ల ఆహ్, అందరి పట్ల ప్రేమగా వ్యవహరిస్తాడు. ఇట్లా తను ఆహ్, తన బాహ్య సౌందర్యం కోసం కాదు. తన అంతః సౌందర్యంని మీద శ్రద్ధ పెట్టాడు కదా! అందువల్ల అందరూ రాముడంటే ఇష్టపడతారు. అలా మనము మన అంతః సౌందర్యం మీద పెట్టాలి. అందరిని ప్రేమించాలి. అందరి పట్ల ప్రేమ, దయ, కరుణ కలిగి ఉండాలి. మన ప్రవర్తన, మన శీలాన్ని అంటే మనము నడవడిక ఎలా ఉండాలి అంటే సత్ప్రవర్తన కలిగి ఉండాలి. దాని మీద కేంద్రీకరించాలి. మన ఫోకస్ అంతా దాని మీద పెట్టాలి అని అంటుంది. ఓకే. అని మాకు మెదడులో బోధించారు. అని ఎవరు బోధించారంట మెదడులో ఆహ్, గురువులు ఆమెకి బోధించారు. కనుక బాహ్య రూపము పెళ్లిపై ప్రభావం ఎలా చూపుతుంది? కాబట్టి బాహ్య రూపం అనేది పెళ్లిపైన ఎలా ప్రభావం చూపుతుంది? పెళ్లి చేసుకోవాలంటే బాహ్య రూపం ఒకటే సరిపోదు కదా! అంతః సౌందర్యం కూడా ఉండాలి. ఇప్పుడు బాహ్యంగా చాలా మంచిగా ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ అందంగా ఉన్నాడు ఒక వ్యక్తి. కానీ అతని మనసు అందంగా లేదనుకో, అతను ఆహ్, వ్యక్తుల పట్ల అంటే ఆహ్, బాహ్య రూపానికే విలువిచ్చి అవమానకరంగా మాట్లాడే వ్యక్తి అయితే, అతను అందంగా ఉండేలా కదా! అతను పెళ్లి చేసుకున్నా సుఖంగా ఉండమని ఏమన్నా గ్యారంటీ ఉందా? ఉండదు కదా! అంటే అతను పైగా అందంగా ఉన్నా కానీ అతని అంతః సౌందర్యము సరిగ్గా లేనప్పుడు ఏం చేసుకోవడానికి దేనికి పనికొస్తుంది అది? అని అక్కడ మిథులలో బోధించారట. దానివల్ల పెళ్లి మీద ఎక్కువ ప్రభావం చూపదు. అన్ పెళ్ళికి కావాల్సింది బాహ్య రూపమే కాదు, అంతః సౌందర్యాన్ని కూడా పరిశీలనలోకి తీసుకుంటారు. వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంది? వాళ్ళు ఎలా జీవిస్తున్నారు? వాళ్ళ వ్యవహారం ఏంటి? షి వాళ్ళ అభిప్రాయాలేంటి? అనేది కూడా పరిశీలనలోకి తీసుకుంటారు అని ఆమె చెప్తుంది. అదే కదా ఫ్రెండ్స్ మనము సమాజంలో ఇప్పుడు మనం మనం తెలుసుకుంటున్నది కూడా అదే కదా! మనము ఎలా ఉంటే ఎదుటి వాళ్ళు గౌరవిస్తారు అనేది మనకి అర్థమవుతుంది కదా! అలా మనము నడుచుకుంటున్నాం. అంటే మనము ఇక్కడ మనం ఏం డెవలప్ చేసుకోవాలి? మన ప్రవర్తనని డెవలప్ చేసుకోవాలి. మన సౌందర్యాన్ని మనము అందరి పట్ల సమాన భావం కలిగి ఉండాలి. వీళ్ళు ధనవంతులు, వీళ్ళకి ఎక్కువ గౌరవం ఇవ్వాలి. వాళ్ళు పేదవాళ్ళు, వాళ్ళకి తక్కువ గౌరవం ఇవ్వాలి అని కాకుండా వాళ్ళ ప్రవర్తనను బట్టి మనము గౌరవం ఇవ్వాలి. అందరికీ సమానమైన గౌరవాన్ని ఇవ్వాలి. మనం అందరినీ సమానంగా చూడాలి. అందరి పట్ల ప్రేమ, దయ, కరుణ అన్ని జీవుల పట్ల దయ కలిగి ఉండాలి అని మనము నేర్చుకోవాలని ఇక్కడ చెప్తున్నారు. మనము దేని మీద దృష్టి పెట్టాలి మనము? సౌందర్యం మీద పెట్టాలి దృష్టి. మనం ఫర్ ఎగ్జాంపుల్ పొట్టిగా ఉండొచ్చు, నల్లగా ఉండొచ్చు. దాని మీద ఫోకస్ తీసేసి కొంతమంది నేను లావుగా ఉన్నాను, పొట్టిగా ఉన్నాను, నాకు బొర్రుంది అని వాళ్ళని వాళ్ళే అసహ్యించుకుంటా ఉంటారు. ఆహ్, అంటే వాళ్ళు ఆత్మన్యూనత భావానికి లోనవుతుంటారు. నేనేమి చేయలేను. నేను ఈ పని చేయలేను అని ఒక డిప్రెషన్‌లోకి వెళ్ళిపోతారు. అలా వెళ్ళిపోకూడదు మనము అని మనకిక్కడ తను చెప్తుంది. మనం ఇక్కడ నేర్చుకోవాల్సిందేంటంటే, మనం ఎలా ఉన్నా మనల్ని మనం ప్రేమించుకోవాలి. మనము ఇలా ఉండడానికి కారణం మనమే. మనము ఆహ్, లావుగా ఉన్నాము అంటే, దానికి కారణము మనము అన్ని పదార్థాలు ఇష్టమైన అన్ని లావు కావడానికి ఆహ్, సహక లావు కావడానికి ఉపకరించే ఆహార పదార్థాలన్నీ చక్కగా ప్రీతితో ఇష్టంగా తిన్నాం. ఇష్టంగా తిన్నాము వల్ల మనకు ఒళ్ళొచ్చింది. ఒళ్ళొచ్చిన తర్వాత మనం ఎంత లావుగా ఉన్నాము అని మనల్ని మనమే అసహించుకుంటామా? అసహించుకోకూడదు. మనము ఎలా ఉన్నా మనల్ని మనం స్వీకరించాలి. మనం ప్రేమించాలి. మన ఆకారాన్ని. ఇప్పుడు వినాయకుడున్నాడు. బొజ్జ గణపతి అంటాం. తను తన ఆకారాన్ని చూసి తనని అసహించుకున్నాడా? లేదు. తనని తను ప్రేమించుకున్నాడు. కాబట్టి మన
ఆహ్, మనకి ఆదర్శంగా నిలిచాడు కదా! అంటే మనం ఎలా ఉండాలి అంటే, మన బాహ్య రూపాన్ని ఫోకస్ పెట్టొద్దు. బాహ్య రూపం మీద ఫోకస్ పెట్టొద్దు. మనం ఇలా ఉన్నాం కదా! మనల్ని ఎదుటి వాళ్ళు అంగీకరిస్తారా? లేదా? అన్నది తీసేసి, మనం సౌందర్యం మీద ఫోకస్ పెట్టుకోవాలి. మనం అంతరంగంలో ప్రేమ, ఆప్యాయత, అనురాగము, కరుణ, దయ అనే ఉన్నతమైన గుణాలు ఉన్నాయా? లేదా? మనం ఉన్నతంగా ఉన్నామా? అనేది దాని మీద ఫోకస్ పెట్టాలి. మనం ఇక్కడ అది నేర్చుకోవాలి అని మనకి చెప్తున్నారు. ఓకే. మన మా నాన్న మొఖం కొంచెం మృదువుగా మారింది. మీనాక్షి, నా నీ రూపం బాగానే ఉంది. దానిలో ఏ లోపం లేదు. నీకు పెళ్లి వద్దనటానికి కారణం పెళ్లి మనకు కలిసి రాదు. దానివల్ల నీ పైన కూడా గొప్ప దురదృష్టం వచ్చి పడుతుంది. అయితే వాళ్ళ నాన్న కొంచెం మృదువుగా మాట్లాడారు ఈసారి. మీనాక్షి, నువ్వు రూపం బాగాలేదని కాదు. నీ రూపంలో ఎటువంటి లోపం లేదు. నీ పెళ్లి వద్దనడానికి నీకు పెళ్లి వద్దంటానికి కారణం ఏంటిది? పెళ్లి మనకి కలిసి రాదు. మనకి అది కలిసి రాదు. దానివల్ల నీ పైన కూడా గొప్ప దురదృష్టం వచ్చి పడుతుంది. పెళ్లి చేసుకుంటే నువ్వు ఆ దురదృష్టాన్ని అనుభవించవలసొస్తుంది. అందుకే వద్దు అనేసి అంటున్నాను. నువ్వు బాగానే ఉన్నావు. ఓకే. నీ రూపంలో ఎటువంటి లోపం లేదని కొంచెం మృదువుగా మాట్లాడాడు ఫస్ట్ టైమ్. ఓకే. నెక్స్ట్. నేను ఏడుస్తూ మీరు ఆ విధంగా ఎందుకంటున్నారు? అలా అంటున్నారు? అని ప్రశ్నించిందనమాట. మనం గూడా అలాగే అనుకుంటాం గదా! ఎవరైనా మనల్ని ఇది చేయగూడదు, అది నువ్వు ఎందుకు చేయొద్దంటున్నావు? దానికి కారణం ఏంటి? అని మనం గూడా ప్రశ్నిస్తాం గదా! అలాగే తను ఏడుస్తూ అడుగుతుందనమాట. నా జీవితమంతా మీరు దురదృష్టం గురించే మాట్లాడడమే వింటున్నా విన్ వింటూ ఉన్నాను. అంటే తన జీవితమంతా తను చిన్నప్పటి నుంచి ఏం వింటుంది? మనం దురదృష్టవంతులం, మనం దురదృష్టవంతులం, మనం దురదృష్టవంతులం అని మాట్లాడడమే వింటుంది. కానీ ఆ దురదృష్టం ఏంటిదో ఆమెకి తెలీదు. చెప్పలేదెప్పుడు. నాన్న ఏమిటి ఆ దురదృష్టం? మళ్ళీ అడిగిందామె. అసలు ఆ దురదృష్టం ఏంటి? మనం దురదృష్టవంతులం, దురదృష్టవంతులం అనే మాటలే విన్నాను నేను చిన్నప్పటి నుంచి నీ నోటి వెంట. అసలు ఆ దురదృష్టం ఏంటి? అని అడుగుతుంది. మిగిలిన వారిలాగా మనం ఎందుకు ఆనందంగా ఉండలేం? మిగతా వాళ్ళు ఎంతో ఆనందంగా ఉన్నారు. వయసు రాగానే పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. హ్యాపీగా ఉంటున్నారు. వాళ్ళలాగా మనం ఎందుకు ఉండలేం? మనకి దురదృష్టం అంటున్నాం. ఆ దురదృష్టం ఏంటిది చెప్పు అనేసి ఆహ్, ఏడుస్తూ అడుగుతుంది. వాళ్ళకంటే మనం తక్కువ అదృష్టంతో ఎందుకున్నాం. వాళ్ళకంటే తక్కువ అదృష్టంతో మనం ఎందుకున్నాం. వాళ్ళు అదృష్టవంతులు. హ్యాపీగా టైంకి తగ్గట్టుగా వాళ్ళ జీవితాల్లో వాళ్ళ సంతోషాన్ని అనుభవిస్తున్నారు. మరి వాళ్ళకంటే అద్ తక్కువ అదృష్టం మనకెందుకుంది? ఎందుకు నాన్న? ఎందుకు అనేసి రెట్టించి మళ్ళీ మళ్ళీ తను రెట్టించి అడుగుతుందనమాట వాళ్ళ నాన్నని. కళ్ళ నుండి నీరు ధారగా కారుతుండగా అడిగాను. ఆమె కళ్ళల్లోంచి నీళ్లు ధారగా కారిపోతూ ఉన్నాయి. అలా ఏడుస్తూ అడుగుతుంది. రెట్టించి మళ్ళీ అడుగుతుంది. ఎందుకు మనము మిగతా వాళ్ళలాగా సంతోషంగా ఉండలేం? వాళ్ళకంటే తక్కువ అదృష్టం మనకెందుకుంది? నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. చెప్పు అనేసి ఉద్వేగంతో అడుగుతూ ఉందన్నమాట. జీవితంలో మా తండ్రి ముందు నేనెన్నడూ ఆ విధమైన ఉద్వేగాన్ని ప్రదర్శించలేదు. కానీ జీవితంలో ఏర్పడబోయే ఏకైక ఆనంద మార్గాన్ని ఆయన మూసివేస్తున్నారు అన్న భావన నన్ను నిలవనీయకుండా మాట్లాడించింది. ఆమె ఆయన లేదు నువ్వు వెళ్ళకూడదు అని ఖచ్చితంగా చెప్పినప్పుడు, ఇగ మళ్ళీ మాట్లాడకుండా, ప్రశ్నించకుండా ఆమె ఊరుకునేది కదా! మౌనంగా ఉండేది కదా! కానీ ఫస్ట్ టైమ్ ఏడుస్తూ కళ్ళ వెంబడి ఆహ్, కన్నీరు ధారలాగా కారిపోతూ ఉంటే, ఉద్వేగంతో తను అడుగుతుందనమాట మొట్టమొదటిసారిగా. ఎందుకు? ఆనందానికి ఉన్న ఒకే ఒక మార్గము పెళ్లి కదా! ఆ ద్వారానే మూసేస్తున్నావు. పెళ్లి చేసుకోవడం నీకు కుదరదు. ఈ జన్మలో నీకు పెళ్లి కాదు. నువ్వు పెళ్లి చేసుకోకూడదు అని
ఎందుకు మూసేస్తున్నావు? ఆ దారిని ఎందుకు మూసేస్తున్నావు? అనేసి ఆమె ఉద్వేగంతో ఆయనని అడుగుతూ ఉందన్నమాట. ఏడుస్తూ. ఆమెని నిలవ నిలబడనీయట్లేదు. అడగకుండా ఉందామంటే ఆమెకి ఆ బాధ అనేది ఆహ్, నిలవనీయడం లేదు. అంటే నిలబడనీయడం లేదు. ఎందుకు? ఎందుకు? నాకు తెలియాలి. మనం ఎందుకంత దురదృష్టవంతులం? మనకి ఎందుకంత అదృష్టం లేదు? అనేసి ఆమెతోటి మాట్లాడించిందనమాట. అలా అడిగేలా ఉద్రేకంతో అలా అడిగేలా చేసింది. ఓకే. నెక్స్ట్. మా నాన్న ఏ సమాధానము చెప్పలేదు. తిన్నగా గాలిలోకి చూస్తూ నిలబడి చివరగా "బిడ్డ మనం మార్చలేని కొన్ని విషయాలు ఉంటాయి." అప్పుడు వాళ్ళ నాన్న ఏం చేశాడు? ఏ సమాధానం చెప్పలేదు. చెప్పకుండా కింద గాలిలోకి చూస్తూ ఆయన ఎప్పుడు ఏదడిగినా కూడా ఆకాశంలోకి చూస్తూ ఒక నిట్టూర్పు విడిచి అదంతే. మనం దురదృష్టవంతులం అనేవాడు కదా! అలాగే గాల్లోకి చూస్తూ చివరగా బిడ్డ మనం కొన్ని విషయాలను మార్చలేం. మనం అంటే మన పరిధిలో లేవు కొన్ని విషయాలు. మనం మార్చలేము అన్నది అర్థం చేసుకో అనేసి అంటున్నాడు. గతంలో జరిగిన దానిని నువ్వు గాని, నేను గాని మార్చలేం. గతంలో అంటే మన గతంలో ఇప్పుడు మనము ఇక్కడ ఉన్నాం సెంటర్‌లో. ఇక్కడి నుంచి ఒక క్షణం క్రితం తర వర వ ఒక క్షణం ముందు నుంచి ఉన్నదంతా కొన్ని వేల సంవత్సరాల వరకు గూడా గతం. గతం కిందకొస్తుంది. ఇక్కడి నుంచి ఒక క్షణం ముందు నుంచి ఆ ముందుకి ఎన్ని సంవత్సరాలున్నా అది భవిష్యత్తు కిందకొస్తుంది. ఆ గతంలో జరిగిన దాన్ని మనం మార్చలేం. నువ్వు కానీ, నేను కానీ మార్చలేము అంటున్నాడు. జనక మహారాజు కూడా దానిని మార్చలేరు. మనమే కాదు. జనక మహారాజు గొప్ప విద్వాంసుడు, గొప్ప ఋషి, యోగి. ఆయన కూడా మార్చలేడు దాన్ని అనేసి చెప్తున్నారు. కానీ ఆయన నాకు సహనం, త్యాగం, ఓర్పు బోధించారు. కానీ ఏం బోధించారట ఆయన? జనక మహారాజు? త్యాగం, సహనం. సహనం, త్యాగం, ఓర్పులని బోధించారు. అంటే సహనంగా ఉండు. నువ్వు సహించు. ఓకే. ఈరోజు ఇలా ఉంది. ఓకే. భరించు. సహనంగా ఉండు. ఓర్చుకో. ఓర్చుకో అని ఆయనకి సహనం నేర్పించారంట. త్యాగం నేర్పించారంట. ఓకే. నీకిది ఆహ్, నీ పరిధిలో లేదు. నీకు అదృష్టం లేదు. ఓకే. త్యాగం చేసేయి అని ఆయనకి త్యాగాన్ని నేర్పించారట. ఓర్ ఓర్చుకో నువ్వు ఓర్చుకో. రేపు అనేది ఒకటుంది. మంచి మంచి రోజులొస్తాయి. నువ్వు ఓపికగా ఉండు, సహనంతో ఉండు అని ఆయనకి త్యాగం, సహనం, ఓర్పు ఈ మూడిటిని నేర్పించారట. మనం కూడా మన జీవితంలో ఏర్పడే కష్టాలకి మనము ఆహ్, ఎందుకు గతంలో నేను ఏం చేశాను? నేనిప్పుడు ఇంత బాధపడుతున్నానంటే ఏం చేశాను? ఏం చేశాను? ఏం చేశానని బాధపడుతూ ఉంటాం కదా! మన తండ్రి అయినటువంటి ఆ భగవంతుడిని అడుగుతూ ఉంటాం. నేనేం చేశాను? నేనెందుకింత బాధపడుతున్నాను? ఎదుటి వాళ్ళు ఎంతో సంతోషంగా ఉన్నారు. వాళ్ళంత అదృష్టం నాకెందుకు లేదు? నేనెన్ అంత దురదృష్టం అనేది ఆహ్, ఎందుకు ఉంది? నేనెందుకు ఇంతగా బాధపడుతున్నాను అనేసి మనం అడుగుతూ ఉంటాం మన తండ్రి అయిన దేవుడిని. అడిగినప్పుడు మనకు సమాధానం దొరుకుతుందా? దొరకదు. నిశ్చలంగా ఉంటాడు కదా! ఆ భగవంతుడు. మన ముందున్న ఆ విగ్రహం కానీ, ఆ ప్రతిరూపం కానీ నిశ్చలంగా ఉంటుంది. మనము సరే ఎంత అడిగినా గాని సమాధానం రాదులే అని నిట్టూర్పు విడిచి మౌనంగా ఉంటాం. కానీ ఆ బాధ తీవ్రత ఎక్కువైనప్పుడు మనము తట్టుకోలేని స్థితిలో ఉన్నప్పుడు ఏడుస్తూ బాధతో అడుగుతాం. ఉద్ ఉద్వేగంగా అడుగుతాం. మనము ఇంత బాధపడడానికి, మనం ఇంత కష్టపడడానికి కారణం ఏంటి? ఆ దురదృష్టం ఏంటి? అని అడుగుతాం కదా! అప్పుడు మనకి ఆహ్, సమాధానం ఏమొస్తుంది? ఏం రాదు. అంటే మనము ఆ సమాధానాన్ని వినాలి అంటే మనం ఏం చేయాలి? మనం మౌనంగా ఉండాలి. ఆహ్, మన మనస్సులో కూడా నోట్లో మౌనం, మనసులో శూన్యం ఉండాలి. అదే ధ్యానం.
ఆ ధ్యానంలోకి వెళ్ళాలి. సమాధిలోకి వెళ్ళాలి. అప్పుడు మనం మౌనంగా ఉన్నప్పుడు మనలో ఆలోచన లేని స్థితికి వచ్చినప్పుడు మనం మన ఆత్మతో కనెక్ట్ అవుతాం. మనం ఆత్మతో కనెక్ట్ అయిపోయి మనము ఏం చేయాలి? మనము మార్చలేం. ఓకే. మనం గతాన్ని మార్చలేం. కానీ ప్రస్తుతాన్ని ఎలా జీవించాలో తెలుస్తుంది కదా! అంటే మనం ప్రస్తుతం ఎలా జీవిస్తే మనం ఆ బాధ నుంచి తప్పించుకోగలమనేది మనకు తెలుస్తుంది. అలా మనకు తెలియాలంటే మనం ఏం చేయాలి? మనం ధ్యానం చేయాలి. ధ్యానం చేసినప్పుడు ఆహ్, మనము స్థిరంగా, సుఖంగా ఒక ఆసనంలో కూర్చున్నప్పుడు మనకి ఆహ్, మనము మన ఆత్మతో కనెక్ట్ అవుతాం. మన ఆత్మతో కనెక్ట్ అయినప్పుడు మనకి అవగాహన అనేది వస్తుంది. మన ఆత్మ నుంచి మనకి సందేశం వస్తుంది. నువ్వు గతంలో ఇది చేశావు. ఇది చేయడం వల్ల నువ్వు ఇది అది ఎప్పుడొస్తుంది? మనము ఆ సాధన అనేది నిరంతరము ధ్యాన సాధన చేస్తూ ఉండాలి. ఒక ఋషి ఉన్నారు. వాళ్ళు సంవత్సరాల తరబడి ఒక చెట్టు కింద కూర్చొని ధ్యానంలో నిమగ్నమై ఉంటారు. అలా చేయడం మనకు కుదురుతుందా? కుదరదు. అలా మనము అన్ని పనులను వదిలేసి మన మన పనులన్నిటిని పక్కన పెట్టేసి మనం ఉందామా అంటే కుదరదు కదా! అందుకే మన గురువుగారు ఒక చక్కటి మార్గాన్ని మన ముందుకు తీసుకొచ్చారు. సద్గురు మూవ్‌మెంట్ ద్వారా. మనము ఏడుస్తూ మనం ఆ భగవంతుని ప్రార్థించడం వల్ల నేనున్నాను. నీకేం కాదని మనసుతో మనస్ మనసుతో చెప్పాడు. అంటే నేనున్నాను నీకేం కాదు. నిన్నటి రాతని మార్చేస్తాను అనేసి. అన్ అంటే తన చూపుతో మార్గం చూపించాడు. తన ఆహ్, హ్మ్. తన గుండెతో ధైర్యాన్నిచ్చాడు. తన చూపుతో మార్గం చూపించాడు. తన అడుగుతో మనకి గమ్యాన్ని చూపించాడు కదా! మన మాస్టరు. అలా మనకి ఒక గురువుని అందించాడు ఆ భగవంతుడు. మనము ఎప్పుడైతే మన బాధలతో మనము సతమతమవుతూ మనము ఎందుకింత దురదృష్టవంతులుగా ఉన్నాము, మనం ఎందుకు సంతోషంగా లేము, మనము ఎదుటివాళ్ళలాగా మనం సంతోషంగా ఎందుకు లేము అనేసి మనము ఆ ప్రశ్నించిన దానికి సమాధానంగా మనం ధ్యానం చేస్తే మనకు భగవంతుడు ఒక గురువునందించారు. నేనున్నాను. నీకేం కాదు. నిన్నటి రాతని మార్చేస్తానని మనకి గురువునందించారు. మనము సద్గురు మూవ్‌మెంటు ఆహ్, ఆహ్, ఒక చక్కటి డ్రీమ్స్ అనే మార్గాన్ని చూపించారు మన గురువుగారు. డ్రీమ్స్‌తో కనెక్ట్ అయితే మనం గతంలో ఏం చేశాం చూసుకోవచ్చు. ఓహ్! నేనిప్పుడు ఈ బాధ అనుభవిస్తున్నానంటే దీనికి కారణం ఏదో ఉంది. నిప్పు లేకుండా పొగ రాదు కదా! అంటే కారణం లేకుండా కార్యకార్యణ సంబంధం ఉంటుంది. మన ప్రతి ఇది కూడా ఈ సృష్టిలో కార్యకార్య సంబంధం ఉంటుంది కదా! ఆ ఈ కా కార్యం జరుగుతుందంటే దీనికి కారణం ఏదో ఉంటుంది. ఆ కారణం ఏంటిది? మనం తెలుసుకోవచ్చు. ఇప్పుడు మనకి సమాచార హక్కు ఉంది కదా! అంటే మనము ప్రభుత్వానికి దగ్గరికెళ్ళి మనకి ఇది జరిగింది. దీనికి కారణం ఏంటిది? మనకి అడిగితే వాళ్ళు చూపించాల్సిన అవసరం ఉంది కదా! అలాగే మనం కూడా ఆ దేవుడిని అడిగితే మాస్టర్ నాకెందుకింత కష్టమొచ్చింది? నేనేం చేశాను? నాకు చూపించండి. నేను మార్చుకుంటాను అని మనం అడిగితే వాళ్ళు చూపించాల్సిన బాధ్యత వాళ్ళకుంది. చూపిస్తారు. ఖచ్చితంగా చూపిస్తారు. మనం అడగాలే కానీ తక్షణం మనకి హెల్ప్ చేయడానికి రెడీగా ఉంటారు మాస్టర్స్ అని మన గురువుగారు మనకి చక్కటి మార్గాన్ని అందించారు. డ్రీమ్స్ ద్వారా కండి. మన పూర్ణాత్మతో కనెక్ట్ అయ్యి, మన ఆత్మతో కనెక్ట్ అయ్యి, చక్కగా మన జీవితంలో మన జీవితాన్ని ఇక్కడ ఆనం సుందరంగా మలుచుకోవచ్చు. ఆనందంగా తి మలుచుకోవచ్చు అనేసి మనకి ఒక చక్కటి మార్గాన్ని అందించారు. అట్ అంటే మనము గంటల తరబడి ఋషుల్లాగా ధ్యానం చేయక్కర్లేదు. సరే మన గురువుగారు బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ ఏమన్నారంటే, "ధ్యానం చెయి. నీకు ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయన్నారు." కానీ అది ఎప్పుడు? కానీ అని చెప్పారు. కానీ అదెప్పుడు? నువ్వు రోజుకి 6, 7 గంటలు ధ్యానం చేసినప్పుడే అది తొలగిపోతుంది అన్నారు. అంటే రోజుకి మనం 6, 7 గంటలు చేసే టైం ఉందా?
ఈ బిజీ కాలంలో మనకు కాలమే దొరకదు కదా! మనం చాలా బిజీ పర్సన్స్. అలాంటి మనకి కాలం దొరుకుతుందా? దొరకదు కదా! 6, 7 గంటలు ధ్యానం చేసే సమయం ఉంటుందా? ఉండదు కాబట్టి రోజుకొక గంట ధ్యానం చేయి పగలు. మనం నిద్రలో అంటే మనం నిద్రపోయే సమయాన్ని ఉపయోగించుకోవచ్చు. మనము నిద్రపోయే టైంని వేస్ట్ అయిపోయే టైంని మనం యూజ్ చేసుకొని, మనం యోగ నిద్రలో డ్రీమ్ యూనివర్స్‌కి కనెక్ట్ కావచ్చు. యూనివర్స్‌కి కనెక్ట్ అయితే సప్తఋషి మండలి నుంచి మనకి సందేశాలు అందుతాయి. ఆ సందేశాలను తీసుకొని మనము జీవితంలో హ్యాపీగా మన జీవితాన్ని మనం కొనసాగించవచ్చు అని మన గురువుగారు మనకు తెలియజేశారు. అలా సద్గురు మూవ్‌మెంట్‌లో అందరూ హ్యాపీగా అలా కనెక్ట్ అయ్యి, యూనివర్స్‌కి కనెక్ట్ అయ్యి, డ్రీమ్స్ ద్వారా ఎంతో జ్ఞానాన్ని పొందుతూ ఆహ్, ఎంతో హ్యాపీగా వాళ్ళ లైఫ్‌ని లీడ్ చేస్తున్నారు. అంటే సమస్య ఎందుకొచ్చింది? ఇది మనం నేర్చుకోవడానికే వచ్చింది. కర్మ అన్నది శిక్ష కాదు, శిక్షణ అన్నది మనం అవగాహన చేసుకున్నాం. అది ఎప్పుడు అవగాహనలోకొచ్చింది? మనం దుఃఖంతో ఉన్నప్పుడు మనకి అవగాహనలోకి రాలేదు. దుఃఖాన్ని ఆపి మనం ధ్యానంలోకి వెళ్ళినప్పుడే, మనము ధ్యానం చేసినప్పుడే మనకు ఆ అవగాహన అనేది వచ్చింది. ధ్యానం వల్ల మనకి అవగాహన అనేది వస్తుంది అనేది మనకి అర్థమైంది కదా! అలా మనము చక్కగా డ్రీమ్స్‌కి కనెక్ట్ అయ్యి, మన లైఫ్‌లో ఉండే సమస్యల్ని పరిష్కరించుకుంటూ హ్యాపీగా జీవించే అవకాశం ఉంది. మనం నిన్న రాసుకొని ఉండొచ్చు. గతంలో ఇలా రాసుకొని వచ్చుండొచ్చు. మన తలరాత అంటాం. మన విధి అంటాం. మనం భరించాల్సిందే అంటాం. ఆ భరించాల్సిన అవసరం లేదు. మనం రాసుకోవచ్చు. అక్కడ రాసుకున్నాం ఓకే. కానీ ఇక్కడ బాధను అనుభవించలేక మనము తిరిగి రాసుకోవచ్చు అనేసి మనకి మన గురువుగారు చక్కటి పరిష్కార మార్గాన్ని చూపించారు. ఆహ్, ఈ మార్గానికి అంటే యూనివర్స్‌కి ఎలా కనెక్ట్ కావాలంటే నైట్ పడుకునే ముందు ధ్యానం చేస్తూ పడుకోవాలి. మధ్యరాత్రి మెలుకువ వచ్చినప్పుడు కూర్చొని 36 బ్రీత్స్ లెక్కపెట్టాలి. లేకపోతే కాసేపు ధ్యానం చేసి మాస్టర్స్ నేను ఈ సమస్య వల్ల బాధపడుతున్నాను. దీనికి కారణం ఏంటిది? నాకు చూపించండి అని 3 టైమ్స్ వినయంగా అడిగి, తర్వాత మళ్ళీ కాసేపు ధ్యానం చేసి పడుకోవచ్చు. లేదా 36 బ్రీత్స్ శ్వాస తీసుకొని వదలడం ఒకటి. శ్వాస తీసుకొని వదలడం 2 అట్లా 36 బ్రీత్ చేసి, కౌంట్ చేసి, ప్రశ్న అడిగి, నేనెందుకు ఇలా బాధపడుతున్నాను? ఈ సమస్యకి కారణం ఏంటిది? నాకు చూపించండి మాస్టర్స్ అని వినయంగా 3 సార్లు అడిగి, మనము మళ్ళీ 36 బ్రీత్స్ కౌంట్ చేసి పడుకోవడం ద్వారా ఆహ్, మనకి యూనివర్స్ నుండి సమాధానం అనేది దొరుకుతుంది. అప్పుడు ఆ 36 బ్రీత్ చేసి, మళ్ళీ ప్రశ్న అడిగి, మళ్ళీ 36 బ్రీత్ చేసి పడుకోవడం వల్ల, మనం యోగ నిద్రలో ఉంటాం. సుషుప్తావస్థలో ఉంటాం. మనము జాగృత అవస్థలో కాదు, స్వప్నావస్థలో కాదు, సుషుప్తావస్థలో ఉండడానికి కారణమవుతుంది. ఇలా 36 72 బ్రీత్స్ లెక్కపెట్టడం వల్ల, మనం సుషుప్తావస్థకి వెళ్తాం. అంటే మన బాడీ నిద్రపోతూ ఉంటుంది. కానీ మన చైతన్యం మేల్కొని ఉంటుంది. మన చైతన్యం మేల్కొని ఉంటుంది కాబట్టి, మనకి మాస్టర్స్ ద్వారా ఆహ్, వచ్చే సందేశాలని మనం గ్రహించగలుగుతాము. వాటిని మన జీవితంలో ఇంప్లిమెంట్ చేయడం ద్వారా అంటే, ఓహ్! నేను డ్రీమ్‌లో ఇది చూస్తున్నాను. ఇది నేనై ఉన్నాను. అది మన జీవితంలో ఇంప్లిమెంట్ చేయాలి. అది నువ్వైపోవాలి. అప్పుడు ఆహ్, దాన్ని తురీయము అంటారు. అలా అయిపోవడం ద్వారా మనము ఆ ప్రాబ్లమ్ నుంచి బయటపడతాము. మనము హ్యాపీగా ఉంటాము అని మనకి చక్కగా మాస్టరు ఒక మార్గాన్నిచ్చారు. దాన్ని ఫాలో అవుదాం ఫ్రెండ్స్. మరి ఈరోజు ఇక్కడితో మనము ముగించుకుందాము. నెక్స్ట్ డే మళ్ళీ నెక్స్ట్ సెషన్‌లో కంటిన్యూ చేసుకుందాము. ఓకే ఫ్రెండ్స్. బాయ్. థాంక్ యూ వెరీ మచ్. ఇంతసేపు ఓపికగా, శ్రద్ధగా విన్నందుకు మీ అందరికీ నా ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను. థాంక్ యూ. థాంక్ యూ వెరీ మచ్.